హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీకెండ్కి నేను మా ఫ్రెండ్స్తో కలిసి మహాబలిపురంకి వెళ్ళాను. మహాబలిపురం వెళ్ళడానికి మేము 2 బస్సెస్ ఎక్కాలి అండ్ జర్నీ టైం వచ్చి చెన్నై నుండి 1.5 hours టైం పడుతుంది. అండ్ మేము ఆ రోజు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం 6:40 కల్లా. సో అప్పుడప్పుడే సన్ వస్తూ ఉన్నాడు అండ్ మేము రీచ్ అయ్యేసరికి 8 అయ్యింది. ఫస్ట్ మేము చూసిన ప్లేస్ వచ్చేసి అర్జునాస్ పెన్నెన్స్కి ఇంకో నేమ్ కూడా ఉంది, అదే డిసెంట్ ఆఫ్ ది గ్యాంజెస్. అంటే గంగాదేవిని భూమి మీదకి తీసుకురావడానికి భగీరథుడు చేసిన వ్రతం గురించి చూపిస్తుంది అనమాట. సో ఈ స్కల్ప్చర్ అంతా దాని గురించే ఉంది అండ్ ఇక్కడికి చాలామంది ఫారినర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళకైతే టూరిస్ట్ గైడ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ నేను మా ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. మంచి లొకేషన్ కదా, అందుకని. సో ఇంకా నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేసి కృష్ణాస్ బటర్ బాల్. సో ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. ఇండియన్ సిటిజన్ అయితే 40 రూపీస్, అదే ఫారినర్స్కి అయితే 600 రూపీస్ టికెట్ అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే సైట్ మ్యాప్ ఉంది ఆల్ ప్లేసెస్వి. సో మనం ఇప్పుడు బటర్ బాల్ దగ్గర ఉన్నాము. మేము కొంచెం మార్నింగే స్టార్ట్ అవ్వడం వల్ల అప్పుడప్పుడే విజిటర్స్ వస్తున్నారు. సో చాలా ప్లెజెంట్గా ఉంది అండ్ ఈ కృష్ణాస్ బటర్ బాల్ రాయి దాదాపుగా 250 టన్నుల బరువు ఉంటుందంట. అప్పట్లో పల్లవరాజు రాయిని కదిలించడానికి ట్రై చేశారంట, కానీ అవ్వలేదంట ఆయనతో. అండ్ 1908లో హైదరాబాద్ గవర్నర్ కూడా ఈ రాయిని కదిలించడానికి 7 ఏనుగులతో ట్రై చేశారంట, కానీ అవి కూడా 1 ఇంచు కూడా కదిలించలేకపోయాయంట. మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాం ఫొటోస్ దిగుతూ ఒక్కొక్కరము. అండ్ తర్వాత ఇక్కడ నుండి త్రిమూర్తి కేవ్కి వెళ్ళామన్నమాట. ఇది బ్రహ్మ, విష్ణు అండ్ శివుణ్ణి చూపించే రాక్ కట్ అనమాట ఈ టెంపుల్. సో ఈ టెంపుల్కి ముందు ఒక్కొక్క గుహ ఉంది, ఒక్కొక్క గుహ ఒక్కొక్క దేవుడికి అనమాట. అంటే ఒక గుహ వచ్చేసి బ్రహ్మకి, ఒక గుహ విష్ణుకి, ఒక గుహ శివునికి. సో ఇక్కడ మధ్యలో శివుడు ఉన్నాడు అండ్ ఇక్కడ దుర్గాదేవి కూడా ఉన్నారంట. ఈ గుహల దగ్గర ఏమన్నా మాట్లాడితే రీసౌండ్ వస్తుంది, అందుకని నేను ఇంత ఎగ్జైట్ అయిపోతున్నాను అక్కడ. త్రిమూర్తి కేవ్కి వెనకాల ఎలిఫెంట్ స్కల్ప్చర్ ఉంది, అది పెద్ద ఏనుగు అండ్ దాని బేబీ ఏనుగు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుండి ఇంకా నెక్స్ట్ వరాహ కేవ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి అన్నీ తక్కువ డిస్టెన్స్లోనే దగ్గరగానే ఉన్నాయి, అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. అండ్ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా 40 రూపీస్ టికెట్, సో దాంతో ఇవన్నీ ప్లేసెస్ని కవర్ చేయొచ్చు అనమాట. సో ఇదే వచ్చేసి వరాహ కేవ్ అండ్ ఈ ఫారినర్ అయితే ఆ గుహలోకి వెళ్ళి కూర్చునేసింది, నేను చూసి భయపడిపోయాను. సో వరాహ కేవ్ కవర్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇట్లా గుహల మధ్యలో పిల్లి ఉన్నిందనమాట, అది నన్ను చూసి భయపడి పక్కకి వెళ్ళిపోయింది. కొంచెం ముందుకెళ్తే రాయగోపురం, దీన్ని సగమే కన్స్ట్రక్ట్ చేసి వదిలేశారంట. ఇది విజయనగరం అప్పటి కట్టడాన్ని చూపిస్తుందంట. సో ఇదైతే ఇక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు. సో ఇంకా మేము నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయిపోయాము అండ్ ఈ వే అంతా అయితే కొంచెం ఫారెస్ట్ లాగా ఉనింది, మొత్తం చెట్లతో నిండిపోయి. బట్ ఇక్కడ ఏం వైల్డ్ యానిమల్స్ అట్లా ఏమీ లేవు. సో మేము ఇవన్నీ కవర్ చేసేసరికి 9 అయ్యింది. ఇక్కడ నుండి నెక్స్ట్ లైట్ హౌస్ చూడడానికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము, కానీ లైట్ హౌస్ 10కి ఓపెన్ అన్నారు. ఇంకా అప్పటికి మేమేం తినలేదు, తాగలేదు, ఫుల్ దాహం వేస్తుంటే వాటర్ బాటిల్ తీసుకున్నాము. లైట్ హౌస్కి వెళ్ళడానికి 1 hour టైం ఉందని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మొత్తం టాప్ నుండి వ్యూ చూసాము. అలా 1 hour రీల్స్ చేస్తూ టైం స్పెండ్ చేసి 10 అయ్యాక స్టార్ట్ అయ్యాము లైట్ హౌస్కి. ఆ దారిలో మామిడికాయలు కనిపించాయి, ఇంకా మామిడికాయలు తీసుకొని తినుకుంటూ లైట్ హౌస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. లైట్ హౌస్ అప్పటికే ఓపెన్ చేయలేదని మహిషాసురమర్దిని కేవ్ చూద్దామని వెళ్ళాము. అక్కడ వెళ్తుంటే దారిలో మాకు చింతకాయల చెట్లు కనిపించాయి. ఇంకా మా ఫ్రెండ్తో చింతకాయలు కోపించుకొని కొన్ని తీసుకొని ఇంకా అవి తింటూ స్టార్ట్ అవుతామనేసి తీపించుకున్నాం అనమాట చింతకాయలు. ఇంకా అవి తినడం స్టార్ట్ చేసాము. ఎన్ని రోజుల తర్వాత నేను తింటున్నాను చింతకాయ. ఇంకా మహిషాసురమర్దిని కేవ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక మదర్ కోతి పాపం చాలా ఆకలితో ఉంది, దానికి అక్కడ ఉండే వాళ్ళు బిస్కెట్స్ అండ్ మిల్క్ షేక్ ఇచ్చారు. అదైతే మొత్తం బిస్కెట్స్ అంతా నోట్లో కుక్కి తినేస్తుంది, ఎవరు తీసేసుకుంటారు అన్నట్టు పాపం. మళ్ళీ లైట్ హౌస్కి వెళ్ళాము, అయినా కూడా ఓపెన్ చేయలేదు. సరే అని ఇంకా పక్కనే మ్యూజియం ఉంటే మ్యూజియం లోపలికి వెళ్ళిపోయామన్నమాట.
అప్పట్లో లైట్ ఆన్ అవ్వాలంటే ఇలా తిప్పితే పైన ఉండే బల్బ్ ఆన్ అవుతుందంట. సో ఎంత కష్టమో కదా అప్పట్లో జనాలు ఎలా ఉండేవాళ్ళు. మనకి ఇన్ని కంఫర్ట్స్ ఉన్నా కూడా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నామో. సో ఇదొచ్చేసి అప్పట్లో యూజ్ చేసిన టార్చ్ లైట్స్. ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూర్లలో మనం చూసే ఉంటాం కదా. మా ఫ్రెండ్ అక్కడ ఉన్న గొలుసులను చూసి భయపడిపోయింది అనమాట. నాకు కూడా ఫస్ట్ చూడగానే ఏంట్రా ఇది అని భయం వేసింది. కానీ లోపలికి వచ్చాక ఏం భయం లేదు, ఏం లేదు. దాంతోనే ఆడుకున్నాను నేను. అండ్ ఇక్కడ వీడియో అయితే ప్రొహిబిటెడ్. సో నేను అన్ని ఫాస్ట్గా తీసేసాను. అండ్ ఇక్కడ అన్ని రెగ్యులేటర్స్, అప్పట్లో యూజ్ చేసిన మోటార్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మ్యూజియం నుండి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక పార్క్ ఉంటే అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ తిందామని ఒక హోటల్కి వెళ్ళాము. కానీ ఫుడ్ అయితే చాలా యావరేజ్గా ఉంది. అండ్ దాని తర్వాత ఇంకా షోర్ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ షోర్ టెంపుల్కి వెళ్ళే వే మొత్తంలో చాలా స్టాల్స్ ఉంటాయి. అన్నీ హ్యాండ్తో చేసినవే ఉంటాయి అన్నమాట. సో మీకు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ కొంచెం బేరం ఆడితే కొంచెం తగ్గుతారు. అండ్ ఇంకా షోర్ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇది డెమో ఆఫ్ ద షోర్ టెంపుల్. సో ఇంకా ఈ దారి మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం గ్రీనరీతో అంతా చాలా బాగుంటుంది. అండ్ మధ్యలో షోర్ టెంపుల్ ఉంటుంది. అండ్ ఈ షోర్ టెంపుల్ చూసారా లాంగ్ వ్యూలోనే ఎంత బాగుందో కదా. సో ఇంకా దగ్గర నుండి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఈ దారిలో మనం వెళ్తుంటేనే ఇట్లా సైడ్కి వచ్చి చూస్తే బీచ్ ఉంటుంది అనమాట. సో ఈ బీచ్ కూడా చాలా అట్రాక్టివ్ ప్లేస్. ఇక్కడ షోర్ టెంపుల్ వెనకాలనే బీచ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడికి వస్తే చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది ఒక యూనిక్ టెక్నాలజీ. ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా, ఆ హోల్లో వాటర్ వస్తే అప్పట్లో సునామీ వస్తున్నట్టు సూచనలంట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఇంతకు ముందు అంటే 7 పగోడాస్లో ఒకటి, అంటే 6 పగోడాస్ ఇంకా సీలోనే ఉన్నాయంట. బట్ ఇది ఒక్కటే ఒక సునామీ వచ్చినప్పుడు బయటపడిందంట ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ లోపల 3 శివలింగాలు ఉంటాయంట. అంటే మనకి ఈ టెంపుల్ లోపలికి అలో లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ నుండి బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళినా చాలా ఎండగా ఉందని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై బాయ్.